పిల్లలు రెడీ స్కెచ్ చూడడానికి? ఓకే, రెడీ ఉండండి మరి. మరి చెప్దామా? అదే చెప్దామా? ఆ అబ్బాయి ఏమంటున్నారంటే అంకుల్ మీ స్కూల్ బాగా చేస్తుంది, మీరే చేయండి, వాళ్ళు ఎవరు అంటున్నారు. పిల్లలు మీరు సైలెంట్ ఉండాలి. ఎవరైనా అవుతున్నారు ఇక్కడ? తీసుకున్నారు మీరు అక్కడ గుంపు చూడండి. చలో ప్రైజ్ లో హలో హలో ఎవరిది? అమ్మా నేనమ్మా ఏసయ్యను. ఏసయ్యా మీరా? బాగున్నారమ్మా? బాగున్నా ఏసయ్యా, మీరెలా ఉన్నారు? బాగున్నామమ్మా. ఈ సండే మందిరానికి వచ్చారు కదా మీరు? వచ్చాము ఏసయ్యా. విబిఎస్ జరుగుతుంది ఏలింలో అటెండ్ అయ్యారా? ఏసయ్యా. అమ్మా ఈ రోజు మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నానమ్మా. అవునా ఏసయ్యా? మీరు ఖాళీగానే ఉన్నారా? అవును ఏసయ్యా. రావచ్చా అయితే ఈరోజు? రండి ఏసయ్యా. సరేనమ్మా అయితే వస్తున్నాను. ఓకే ఏసయ్యా, మీకోసం ఎదురు చూస్తాం. ఏం చేద్దాం? నువ్వు బిర్యానీ బాగా చేస్తావు కదా, బిర్యానీ చేయి. నువ్వు శాల్వాలు ఇంకా సడన్లీ ప్రిపేర్ చేయి, ఓకేనా? ఓకే ఓకే. ఆంటీ అక్క బిర్యానీ రెడీ చేసింది. బిర్యానీ మన ఇంకా ఏసయ్య రూమ్లో ఉండడానికి మన రూమ్ సిద్ధపరచాలి కదా. ఇప్పుడు ఏసై వస్తున్నారని చెప్పి ఏసై కొరకు వాళ్ళు బిర్యానీ రెడీ చేస్తున్నారు, నీళ్లు రెడీ చేశారు, రూమ్ రెడీ చేస్తున్నారు. వాళ్ళు చక్కగా రూమ్ని కూడా సిద్ధం చేస్తున్నారు. అక్కడ బట్ట పెట్టారు. నేను అనుకుంటా ఏసైకి సన్మానం చేయడానికి. వాళ్ళు బిర్యానీ రెడీ ఉంది, టేస్ట్ చేస్తావా? చాలా బాగుంది బాయ్. అవునా? ఏసైకి నచ్చుతుంది. ఇక్కడ ఏదో ఇది ఉన్నట్టుండే. అమ్మ ఆకలిస్తే ఏమో తిననుకుందా? ఎవరి అబ్బాయిది? ఎవరు మీరండి? అమ్మ ఏమో తిననుకుందా? ఆకలిస్తే. లేదు. అరే నాకు ఇప్పుడే బిర్యానీ వాసన వచ్చింది. బిర్యానీ వస్తుంది ఇక్కడ కాదు, పక్కింట్లో అది ఏదో ఒకటి ఉంటుంది అమ్మ, వేయండి. ఏం లేదు, పక్కింటికి వెళ్ళి అడుకోపో. అది సరే రేపు పక్కింటి అడుక్కుంటా. సోనరావు బిర్యానీ ఇస్తున్నా, సోనరావు అంటే బిర్యానీ ఇస్తున్నా. వెళ్ళండి. సరే సరే. వాళ్ళు వాటర్ చల్లనీళ్ళు సిద్ధపరచవా? ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసాం. సరే. ఇప్పుడు ఎవరబ్బా వచ్చింది? మాకు కూడా ఎండనే కదా, మాకు లేదు ఇంట్లో లేదు. లేదయ్యా, ఇప్పుడే రావాలి. ఇప్పుడే రావాలి అంతే. ఏసీ ఎప్పుడు వస్తారబ్బా? వాళ్ళు మనం బెడ్రూమ్స్ సిద్ధపరిచినాం. వాళ్ళు ఏసీ ఆన్ చేయి.
ఏసీ ఎప్పుడు వస్తాడో ఏమో అబ్బా. అరే ఏసీ వచ్చినట్టున్నాడు వాళ్ళు. ఎవరైనా ఉన్నారా? చూద్దాం ఏసీ వచ్చినట్టున్నాడు. ఎవరయ్యా మీరు? నేను మీ డాడీకి క్లోజ్ ఫ్రెండ్. తెలియదు ఎవరైనా ఎవరబ్బా? నేను మీ డాడీ క్లోజ్ ఫ్రెండ్ని. నేను వేరే ఊరు నుంచి వచ్చాను. మా డాడీ ఇంట్లో లేడు. మీ డాడీకి కాల్ చేయండి. ఎవరు మీరు? మేము ఇప్పుడు కాల్ చేయడానికి కుదరదు, మీరు వెళ్ళిపోండి. దాని నుంచి అలసిపోయినామయ్యా, ఇట్లా ఎందుకు తీసుకొస్తున్నారు? వెళ్ళిపోండి. వాళ్ళు చాలా ప్రిపేర్ చేసావా? చలి బాగా ఉన్నట్టుంది బయట. అవును, నేను సన్మానించాలి. ఏసీ ఏంటి ఇంకా రాలేదు? మిగతా వాళ్ళందరూ వస్తున్నారు. అదే కదా. ఇప్పుడు ఎవరబ్బా? ఏసీనా? ఏసీనా ఏంటాడు? ఇంత లేట్ అయి కూడా అసలు. ఓపెన్ చేయి. అమ్మా చాలా సరిగా ఉన్నాను. వస్త్రం దానం చేస్తాను. ఏం కావాలయ్యా మీకు? వస్త్రం ఉంటే దానమే బస్సాలు ఏం లేదు ఇక్కడ. చాలా గొప్ప వాళ్ళ ఉన్నారు కదమ్మా. దానమే మా ఇల్లు తప్ప ఇంకెవరి ఇల్లు దొరకలేదా? పక్కనే వెళ్ళాలి అనుకోండి. పోండి, పోండి, వెళ్ళిపోండి. వస్త్రం ఉంటే వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మా దగ్గర ఏం లేదు. పక్కింటికి ఓరస్ వాటర్ ప్రిపేర్ చేస్తావు కదా? అవును, ఈ ఫ్యాపిలీ వేడిలో చాలా పక్కా వేసేయండి. ఇప్పుడు పక్క వేసేయంటాడు. ఎవరయ్యా మీరు? అమ్మ మా డాడీకి బాగలేదు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి. ఇప్పుడు కుదరదు అంకుల్. పొద్దున్న నుంచి పనులు చేసి అలసిపోయినాం. ఎందుకు ఇప్పుడే రావాలి మీరంతా? చీకటి అయితే మేము రాలేము. సారీ, వేరే వాళ్ళు అంటే ఇంకా ఏంటబ్బా ఏసీ రాలేదు? ప్రే చేద్దామా? ఎందుకు ఇంకా రాలేదు? అవును, ఎందుకు రాలేదు? ఏసీ ఇంకా రాలేదు. ఇప్పుడు వస్తాయేమో. ఫోన్ సైలెంట్ ఉందేమో చూడు. ఇంట్లో బెల్ పనిచేస్తున్నా చూడాలి. పనిచేస్తున్నట్టుంది కాదు. అగో కాల్ వచ్చింది. అగో ఏసీ కాల్ చేస్తుంది. హలో, హలో ఏసీరా, ఏంటి ఇంకా రాలేదు మీరు? హలో, వచ్చా కదమ్మా. ఎప్పుడు వచ్చారు ఏసీరా? వచ్చి ఒకసారి వచ్చానా, 2 సార్లు వచ్చానా, 4 సార్లు వచ్చానమ్మా మీ దగ్గరికి. ఏంటి ఏసీ మాకు కనిపించుకోకుండా వెళ్ళిపోయారు? ఏంటి ఏసీరా? మాకైతే కనిపించలేదు ఏసీ మీరు. వచ్చానమ్మా, బాగా ఆకలితో వచ్చాను. మీరు ఆహారం పెడతారేమో అని వచ్చాను. మీరు వెళ్ళగొట్టేశారు కదమ్మా. తర్వాత దాహంతో వచ్చాను. ఎండ ఏమన్నా నీళ్ళన్నా ఇస్తారంటే చల్ల నీళ్ళు కాదు కదా, మామూలు నీళ్ళు కూడా ఇవ్వలేదమ్మా. తర్వాత మరలా కూడా వచ్చానమ్మా. మరలా జ్వరముతో వచ్చాను. జ్వరముతో చలికి ఏమన్నా వస్త్రం ఇస్తారేమో అని వచ్చాను. అప్పుడు కూడా మీరు ఇవ్వలేదమ్మా. అవునా ఏసీరా? మమ్మల్ని క్షమించండి ఏసీరా. మీరని తెలిసితే మేము చేసేవాళ్ళమే కదా ఏసీరా. మరలా వచ్చాను కదమ్మా. ఇంకొకసారి మీ డాడీ ఫ్రెండ్ రూపంలో ఒకసారి వచ్చాను. వచ్చి మీ ఇంట్లో గెస్ట్ రూమ్ ఏమన్నా ఖాళీగా ఉందా అని అడిగాను. నాకు రూమ్ లేదని చెప్పారు కదమ్మా. అవునా ఏసీరా? మీరని తెలిసి ఉంటే మేము ఓపెన్ చేసేవాళ్ళం ఏసీరా. ఆహ్వానించుకుంటే ఏసీరా. అంతేకాదమ్మా, ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేయడానికి రండి, రోగిని అయి ఉన్నారు మా మదర్ అని చెప్పి ఒక భయ రూపంలో వచ్చానమ్మా. మీరు ఎందుకు రాలేదు? ప్రార్థన చేయడానికి వెళ్ళలేదు. మమ్మల్ని క్షమించేసేరా. మమ్మల్ని క్షమించేసేరా. అయ్యో, మనం ఎంత పెద్ద తప్పు చేసాం వాళ్ళు. అంకుల్, మీకు సండే స్కూల్లో చెప్పింటారు కదమ్మా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో
ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే వాళ్ళకి ఎవరికి మీరు చేయలేదు కాబట్టి మీరు నాకు చేయనట్టేనమ్మా. సరే పిల్లలు 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 మీరంతా చాలా తెలివిగల పిల్లలు. థ్యాంక్ యూ అని చెప్పాలి కదా. మీరంతా చాలా తెలివిగల పిల్లలు. ఏం చేయాలి? ఇక్కడ చూసారా అక్క వాళ్ళు ఏమని చెప్పారు? మీకు ఎవరైతే కష్టంలో ఉంటారో, ఎవరైతే ఆకలితో ఉంటారో, ఎవరైతే దాహంలో ఉంటారో, ఎవరైతే అనారోగ్యంలో ఉంటారో, మీరు ఏ ఒక్కరికి చేసినా కూడా యేసయ్యకు చేసినట్టే. మీ స్కూల్లో మీరు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ లంచ్ బాక్స్లో ఫుడ్ ఉందంటే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏమి ఫుడ్ తెచ్చుకోలేదు అనుకోండి, మీరు ఏం చేయాలి? షేరింగ్ చేయాలి కదా. షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా. భలేగుంది ఫ్రెండ్షిప్, కేరింగ్ ఫ్రెండ్షిప్ అని పాట పాడాం కదా ఇందాక. పాడారా మీరు? ఏం పాట? వెరీ గుడ్, కేరింగ్ ఫ్రెండ్షిప్. కాబట్టి మీరు అటువంటి మీ ఫ్రెండ్స్కు చేసినా కూడా యేసయ్యకు చేసినట్టే. స్ట్రేంజర్స్కు ఏదన్నా హెల్ప్ చేసినా కూడా ఎవరికి చేసినట్టు చెప్పాలి పిల్లలు? యేసయ్యకు చేసినట్టు. మరి యేసయ్య కోసం మీరు ఇతరులకు సహాయం చేస్తారా? యేసయ్యకు లాగా మీరు సంతోషంతో చేస్తారా, లేదంటే బాధతో చేస్తారా? సంతోషంతో చేస్తారా, బాధతో చేస్తారా? మీ దగ్గర 2 చాక్లెట్లు ఉంటే ఒక చాక్లెట్ అతనికి ఇస్తారా, లేకుంటే నాకు కావాలి, మా అక్కకు కావాలి, మా తమ్ముడికి కావాలి అని ఎత్తి పెట్టుకుంటారా? ఇస్తారా? షేరింగ్ చేస్తారా? మీరు చేస్తే ఎవరికి చేసినట్టు? వెరీ గుడ్. ఎవరికి చేసినట్టు? యేసయ్యకు చేసినట్టు. పలకండి ఒకసారి. మిక్కిలి అల్పులకు ఈ నా సహోదరులకు ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. మరి యేసయ్యకు చేయాలంటే యేసయ్యే రావాల్సిన అవసరంలా. మన పక్కన ఉన్న ఎవరున్నా కూడా మన పొరుగు వారికి మనం చేస్తే అది యేసయ్యకు చేసినట్టే. మంచి